హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఇప్పుడు మనం బీరకాయ కూర పెసరపప్పుతో కానీ ఇలా చేసుకుంటాం. ఈసారి ఒకసారి కొత్తగా కందిపప్పుతో చేయండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. సింపుల్గా అయిపోద్ది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికోసం ఇక్కడ ఒక హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నానండి. ఒక 6-7 పచ్చిమిర్చి మన కారంకి తగ్గట్టు, ఒక 3 ఉల్లిపాయలు, ఒక చిన్న కప్పు కందిపప్పు, ఎర్ర కందిపప్పు, కొంచెం కరివేపాకండి. ముందుగా ఎర్ర కందిపప్పుని ఒకసారి నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. దీన్ని ఎక్కువసేపు నానబెట్టక్కర్లేదు అండి, ఎర్ర కందిపప్పు చాలా త్వరగా ఉడికిపోతుంది. ఒక 5 నిమిషాలు పెట్టుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, నేను వేసుకునే గంటతోటి 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూను పోపు గింజలు వేసుకొని అవి చిటపటా అన్నివ్వాలి. చిటపటా అన్న తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. మంట మీడియంగా పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత బీరకాయలు సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఈ బీరకాయలు ఉల్లిపాయలు బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు బీరకాయలు మగ్గిపోవాలి. 5 to 10 మినిట్స్ చిన్న మంట మీద మగ్గించుకోండి. మూత పెట్టుకుంటే మనకు త్వరగా మగ్గిపోతాయి బీరకాయలు. బీరకాయ కూర చాలా ఈజీగా త్వరగా కూడా అయిపోయిద్దండి. చూడండి, ఇప్పుడు బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం నానబెట్టుకున్న కందిపప్పుని వాటర్ తీసేసి ఇందులో వేసేసుకోవాలి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఒక చిన్న కప్ వేస్తున్నా, 1/2 కిలోకి. ఇలా వేసి దాన్ని ఏమి కదపకుండా అలా పెట్టేసి మూత పెట్టేసేసి మరో 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు బాగా ఒకసారి మంచిగా కలిపేసుకోండి. బీరకాయలు, కందిపప్పు అంతా కలిసేలాగా కలుపుకొని మరో ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకా మరో ఒక 5 నిమిషాల పాటు ఆ పసుపు పచ్చివాసన పోయేంత వరకు బాగా చిన్న మంట మీద ఫ్రై చేసుకొని, చూడండి మనకు ఆయిల్ అంతా చుట్టుపక్కల బయటకు వచ్చేసింది. ఇలా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకు కొంచెం పప్పు తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈజీగా అయిపోవడం కూడా 10 నిమిషాల్లో కూర అయితే రెడీ అయిపోయిద్దండి. ఇది రైస్లోకి కానీ చపాతీల్లోకి కానీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. కందిపప్పు వేసాం కాబట్టి పిల్లలు కూడా వద్దు అనకుండా ఇష్టంగా తింటారండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల నుంచి తీసేసుకోవాలి. అంతేనండి, బీరకాయ కందిపప్పు కర్రీ రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు పెసరపప్పుతోటే కాకుండా ఒక్కసారి ఇలాగా కందిపప్పు వేసుకొని ట్రై చేయండి. ఎర్ర కందిపప్పు అందరికీ తెలిసే ఉంటుంది, కొందరికి తెలియకపోవచ్చు. ఇది ఏ స్టోర్లో అయినా, డిమార్ట్లో అయినా, షాపులలో అయినా ఎందులో అయినా దొరుకుతుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని కొట్టండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.